అందరికీ నమస్కారం. మిత్ర తెలుగు క్యాలెండర్ శ్రీదియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 29వ తారీఖు డిసెంబర్ 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం సోమవారం. తిథి శుక్ల దశమి తెల్లవారు 3:40 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం అశ్విని. రాత్రి 2:46 వరకు. తదుపరి భరణి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. తదుపరి వృషభ రాశి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. తదుపరి మిథున రాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి ధన లాభ సూచనలు ఉన్నవి. ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగాలలో ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలుంటాయి. బంధువులతో వివాదాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి సింహరాశి. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సభా సమావేశాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. తదుపరి కన్యరాశి. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి తులారాశి. దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో ఊహించని మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి మకర రాశి. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. తదుపరి కుంభరాశి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు ఒత్తిడితో గాని పూర్తి కావు. సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మొండి బాకీలు కొన్ని వసూలవుతాయి. తదుపరి మీనరాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున నత్తనడకన సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.